ఏరా నానా గొడ్డు మీద పడిపోతా లేస్తే అలా వచ్చావా చేలోకి? ఏ ఏం లేదు నాన్నగారు, పొద్దుంటే చేలో ఉండిపోరు కదా, కొంచెం సాయం చేద్దామని వచ్చారండి. అది కదా నాన్నగారు, ఆ కుర్రోళ్ళు ఆ పని వాళ్ళు ఒకటే చేస్తున్నారు, కొంచెం ధాన్యం మూటలు ఎత్తేయమంటారా? అదే బత్తలు లేపుతావా? సరే లేపైతే. ధాన్యం మొత్తం లేపు పక్కన మొత్తం చూడు. ఈ అమ్మ లెగుతులేదండి ఇది. నాన్నగారు చాలా బరువు ఉందండి, లెగుతులేదు. ఈ లెగుతులేదా? లెగదు. ఏంటి, ఆఫీస్కి వెళ్ళిపోయి కంప్యూటర్ ముందు కూర్చుని చిచ్చులు నొక్కడం అనుకున్నావా? దాన్ని బత్త లేపడం అంటేని. లేగులే పక్కెళ్ళు. అమ్మ బాగా వచ్చారా చేలో కట్టగానే. దాని సోకరు బురదని ఎత్తాను లెక్కలు లెక్కలు అని చెప్పి ఇప్పుడు ఎంత వస్తాయి ఏంటి అంటే ఏం మాట్లాడతలేదు. దా నువ్వు బాగా వచ్చావు, లెక్కేసేమో లెక్కలు. లెక్కలు నాన్నగారు, లెక్కలంటే ఫోన్ ఇంటికాడ మర్చిపోయినా నాన్నగారు, క్యాలిక్యులేటర్ అందులోనే ఉంటది. సరే అయితే ఇంకో అది అదేదో ఫోన్ ఇంటికాడ మర్చిపోయినా, పెన్న పేపర్ తీసుకున్నాను, దాని సోకరు పుస్తకంలో పేపర్ తినిపించాడు. నువ్వు లెక్కేసే. ఏంటి పెన్న పేపర్తోనా? అన్నయ్యేటి అంటే మా స్కూల్లోని సరిగా నేర్పలేదు నాన్నగారు, ఇప్పుడు నేర్చుకోలేదు, క్యాలిక్యులేటర్ కొనుక్కుని అందులో చేసుకున్నాను, కొనకరాలు అయ్యింది. ఈ పెద్ద లెక్కలు ఏట్రా బాబు, ఇప్పుడు ఎంత అయింది? 20 కాటాలు అయింది, కాటకు 1600, 32,000 అవుతుంది. నేను నోటితో చెప్పేస్తున్నాను. 3 తరగతి కూడా చదువుకోలేదు, నువ్వు డిగ్రీ దాకా చదువు, కంప్యూటర్ జాబ్ అంటున్నావు, టిక్కు చిచ్చులు నొక్కేస్తున్నా అంటున్నావు. ఏటో ఈ అమ్మాయి ఏదో అనుకుంటుంది నీ గురించి, అంతే. నేను ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు.